లీకేజీకి ఏది అతీతం కాదు అన్నట్లు ఉంది ఏఎన్యూలో పరిస్థితి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో శుక్రవారం జరిగిన మొదటి సెమిస్టర్ ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం అరగంట ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయడంతో పాటు ఘటనపై విచారణ చేపట్టాలని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొదటగా ఈ పరీక్షలు గురువారమే ప్రారంభం కాగా మొదటి రోజు సైతం ప్రశ్నాపత్రం అరగంట ముందే బయటకు వచ్చినట్లు తెలిసింది. ఇక పీజీ పరీక్షల సమన్వయకర్తగా ఆచార్య సుబ్బారావు బాధ్యతలు తీసుకున్న తర్వాత పాత పద్ధతులను మార్చారు. గతంలో ఒకరోజు ముందుగానే సీల్ బండిల్తో పరీక్షా కేంద్రానికి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్కు ప్రశ్నపత్రాలు తరలించేవారు. ప్రత్యేక పరిశీలకుల సమక్షంలో బండిల్ను తెరిచి ఇన్విజిలేటర్లకు ఆ తర్వాత విద్యార్థులకు అందించేవారు. ఈ విధానంలో మార్పుల పేరుతో ఆచార్య సుబ్బారావు సీడీ విధానాన్ని తీసుకొచ్చారు. పాస్వర్డ్ ఓపెన్ చేసి ప్రింట్లు తీసే క్రమంలో బయటకు వచ్చినట్లు అధ్యాపకులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా తెనాలి డివిజన్ రేపల్లె ప్రాంతాల్లోని బీఈడీ కళాశాలల నుంచే ఈ పేపర్ లీక్ అయినట్లు సమాచారం. దీనిని కొంతమంది అధ్యాపకులు ఒడిశా విద్యార్థుల సామాజిక మాధ్యమాలకు పంపించినట్లు అనుమానిస్తున్నారు. గురువారం కూడా ఇదే తరహాలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని కొంతమంది ఏఎన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, దీంతో ఈ రోజు మళ్లీ ఈ ఘటన జరిగిందని కొందరు అధ్యాపకులు వెల్లడించారు. ఇక బీఈడీ పరీక్షల ప్రశ్నాపత్రం ముందుగా బయటకు వచ్చిన వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలు సేకరించాం. ఇందులో ఓ వ్యక్తి ఫోన్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని గుర్తించాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.